గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2020 జూలై 14వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఈరోజు మనం ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే భాను జయంతి. ఈరోజు నేపాల్ సంబంధించినటువంటి నేపాలీ భాష సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. దాన్నే భాను జయంతి అని నిర్వహిస్తారు. ఆ భాను జయంతికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి అనే సంగతిని ఒకసారి చూద్దాం. భాను జయంతి ఇటీవల ఎప్పుడు నిర్వహించడం జరిగింది అని అంటే 2020 జూలై 13వ తేదీన ఈ భాను జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. అయితే భాను జయంతి అనే దాన్ని జూలై 13వ తేదీన ఎవరి జన్మదినోత్సవంను భాను జయంతిగా నిర్వహిస్తారు అనే ప్రశ్న కూడా రావచ్చు. అది భానుభక్త ఆచార్య అనే నేపాలీ విద్వాంసుని యొక్క జయంతి ఈ భాను జయంతిగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం భాను జయంతి యొక్క ప్రత్యేకత ఏంటంటే నేపాల్ దేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది ఈ భాను జయంతి సందర్భంగా. అందువలన ఈ భాను జయంతి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. దీని మీద ఈ భానుభక్త ఆచార్య సంబంధించినటువంటి కొన్ని ప్రముఖమైన విశేషాలని మొదట తెలుసుకుందాం. ఈ భానుభక్త ఆచార్య ఏ భాషకు సంబంధించినటువంటి విద్వాంసుడు అనే ప్రశ్న మనకు రావచ్చు. అది నేపాలీ భాష సంబంధించినటువంటి విద్వాంసుడే ఈ భానుభక్త ఆచార్య. ఈయన ప్రముఖమైనటువంటి రచన ఏంటి అంటే మన మహారామాయణాన్ని అంటే మన రామాయణాన్ని నేపాలీ భాషలోనికి అంటే సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని నేపాలీ భాషలోనికి తర్జుమా అంటే ట్రాన్స్లేషన్ చేసినటువంటి రచయితగా ఈ భానుభక్త ఆచార్య ప్రముఖమైనటువంటి స్థానాన్ని అలంకరించారనమాట. మనకందరికీ తెలిసిందే భారతదేశానికి చెందినటువంటి ఇతిహాసాలు అని మన భారత రాజ్యాంగం పేర్కొన్నటువంటి ఎపిక్స్ ఇతిహాసాలు ఏంటి అంటే భారతదేశ ఇతిహాసాలు ఎన్ని అనే ప్రశ్న కూడా ఒకసారి రావడం జరిగింది. అది 2. భారతదేశానికి చెందినటువంటి ఇతిహాసాలు 2 ఏంటి అంటే 1 రామాయణం, 2 మహాభారతం. రామాయణాన్ని వాల్మీకి మహర్షుల వారు రచించడం జరిగింది. అదేవిధంగా మహాభారతాన్ని వ్యాస మహర్షుల వారు రచించడం జరిగింది అనే విషయం మనకు తెలిసిందే. ఈ రామాయణము మరియు మహాభారతాలు సంస్కృత భాషలో మొట్టమొదట రచించడం జరిగింది. అయితే ఈ సంస్కృత భాష గురించి కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. దేవ భాష అని ఏ భాషను పిలుస్తారు అంటే సంస్కృత భాష. ఈ దేవ భాష అని పిలువబడేటటువంటి సంస్కృత భాషలో వాల్మీకి మహర్షుల వారు రామాయణ గ్రంథాన్ని రచించారు. అదేవిధంగా వ్యాస మహర్షుల వారు మహాభారతము లేదా జయ సంహిత లేదా 5వ వేదము అని పిలువబడేటటువంటి మహాభారతాన్ని రచించడం జరిగింది. వీటిలో రామాయణ గ్రంథాన్ని సంస్కృతం నుంచి నేపాలీ భాషలోనికి ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేసినటువంటి రచయిత మొట్టమొదటి రచయిత ఎవరు అంటే ఈ భానుభక్త ఆచార్య. అందువలన ఈ భానుభక్త ఆచార్య యొక్క జయంతిని భాను జయంతిగా నేపాల్ వాళ్ళు అంటే నేపాలీ భాషకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ భానుభక్త ఆచార్య ఎప్పుడు జన్మించారు అంటే 1813 జూలై 13వ తేదీన ఆయన జన్మించడం జరిగింది. అందువలన ఆ జూలై 13వ తేదీని భానుభక్త ఆచార్య యొక్క జయంతి సందర్భంగా భాను జయంతిగా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ భానుభక్త ఆచార్య యొక్క జయంతి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలోని 29వ రోజున ఆయన జన్మించడం జరిగింది. దాని సందర్భంగానే ఈ భక్త ఆచార్య యొక్క జయంతిని భాను జయంతిగా నిర్వహించుకుంటూ ఉంటారన్నమాట. ఇదే విధంగా ఈ ప్రముఖ నేపాలీ విద్వాంసుడైనటువంటి భానుభక్త ఆచార్య ఎక్కడ జన్మించారు అనే ప్రశ్న రావచ్చు. ఆయన నేపాల్లోని తనహు అనే జిల్లాలో ఆయన 1813 జూలై 13న జన్మించడం జరిగిందనమాట. ఆయన మొదట తన
తండ్రి గారి దగ్గర సంస్కృత భాషను అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన నేపాల్ నుంచి మన వారణాసి అంటే కాశీ, ఈ వారణాసికి వచ్చి అక్కడ విద్వాంసుల దగ్గర ఈ సంస్కృత భాషను అభ్యసించడం జరిగింది. అది అభ్యసించిన తర్వాత సంస్కృత భాష నుంచి నేపాలీ భాషలోనికి రామాయణాన్ని ఆయన రచించడం జరిగింది, అంటే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. ఇది భానుభక్త ఆచార్య గురించి మనకు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. అయితే ఈ రోజు మనం ఈ భానుభక్త ఆచార్య యొక్క జయంతి అనేది భాను జయంతిని మన దేశంలోని సిక్కిం రాష్ట్రంలో కూడా నిర్వహించుకోవడం జరిగింది అధికారికంగా, అంటే అఫీషియల్ గా. నేపాలీ ఈ భాషకు సంబంధించినటువంటి ఈ భాను జయంతిని సిక్కిం రాష్ట్రం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నేపాలీ భాషకు చెందినటువంటి నేపాల్ దేశం వాళ్ళు కూడా దీన్ని నిర్వహించుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సిక్కిం, ఈ సిక్కిం రాష్ట్రంలో కూడా భాను జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. సిక్కిం రాష్ట్రంలో జరిగినటువంటి భాను జయంతిని పాల్గొన్నటువంటి సిక్కిం రాష్ట్ర గవర్నర్, ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే గంగా ప్రసాద్. అలాగే సిక్కిం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా గంగా ప్రసాద్ గారు సిక్కిం రాష్ట్ర గవర్నర్. ఇది దీనికి సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించింది. అదేవిధంగా ఈ నేపాలీ భాషకు చెందినటువంటి భాను జయంతిని నేపాల్లో కూడా ఘనంగా చేసుకోవడం జరిగింది. నేపాల్లో జరిగినటువంటి ఈ ఉత్సవాలకు అక్కడి ప్రధానమంత్రి, నేపాల్ ప్రధానమంత్రి అధ్యక్షత వహించడం జరిగింది. నేపాల్ ప్రస్తుత ప్రధాని ఎవరు అంటే ఖడ్గ ప్రసాద్ ఓలీ, కేపీ ఓలీ లేదా కేపీ శర్మ ఓలీ అని పిలుస్తారు ఆయన్నే, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. ఈ ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ మన భారతదేశానికి ఇటీవల కాలంలో చాలా వ్యతిరేకంగా ఉండి చైనాకు అనుకూలంగా మారిపోవడాన్ని మనకు తెలిసిందే. ఇటీవల నేపాల్ మరియు భారతదేశం యొక్క సరిహద్దులు సమస్య ఎప్పుడూ లేనట్టుగా, అంటే చరిత్రలో ఎప్పుడు కూడా భారతదేశానికి నేపాల్కు సరిహద్దు సమస్య రాలేదు. కానీ ఈ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ యొక్క కొన్ని బలహీనతల కారణంగా భారతదేశానికి నేపాల్కు మధ్య కొన్ని విభేదాలు వచ్చి ఆయన చైనాకు దగ్గర అవడం తెలుస్తూ ఉంది. అంతేకాకుండా నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ గారు చైనాకి అనుకూలంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం నేపాల్లో చైనా రాయబారిగా ఉన్నటువంటి ఒక మహిళ హ్యూయాన్ కీ. ఈ హ్యూయాన్ కీ గారు ఈ పిఎం అంటే నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ గారి యొక్క సాన్నిహిత్యం ఫలితంగా ఈయన నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ గారు చైనాకి దగ్గరగా అయి దానికి అనుగుణంగా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారని ప్రస్తుతం మనం చాలా మంది భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ మన ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ గారు కూడా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలని ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే చబహార్. ఈ జబహార్ జహేదాన్ రైల్ ప్రాజెక్ట్ రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలని చూద్దాం. ఈ చబహార్ పోర్ట్ను మనం గమనించినట్లయితే ఇది ఇరాన్ దేశంలో మన భారతదేశం నిర్మిస్తున్నటువంటి ఒక పోర్టు. ఈ విధంగా మనకు ఇరాన్కు ఈ భాగంలో మనకు చబహార్ పోర్ట్ అనేది మనం నిర్మించడం గమనించవచ్చు. ఉదాహరణకి మనం పాకిస్తాన్, ఇండియాకు వెనుక భాగంలో అంటే వెస్ట్ సైడ్, పశ్చిమ భాగంలో పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్కి వెస్ట్ సైడ్న ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ దేశాలు ఉంటాయి. పాకిస్తాన్ అనేది మనకి శత్రు దేశం కాబట్టి శత్రు దేశం గుండా మనం రైల్వే మార్గాన్ని, రోడ్డు మార్గాన్ని నిర్మించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మనం మధ్య ఆసియా దేశాలను చేరుకోవడం కోసమని, అంతేకాకుండా ఇరాన్ దేశంతో, ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి మనకు సాన్నిహిత్యం కారణంగా మనం చబహార్ పోర్టుని అభివృద్ధి పరచడం జరిగింది. మనకి ఇండియాలో గుజరాత్లో కాండ్లా పోర్ట్ ఉందనే విషయం మనకు తెలిసిందే. కాండ్లా పోర్ట్ దగ్గర నుంచి సులువుగా ఇరాన్లో ఉన్నటువంటి చబహార్ పోర్టుకు మనం మధ్య ఆసియాకు సంబంధించినటువంటి అన్ని ప్రొడక్ట్స్ని, అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని కూడా తీసుకువెళ్ళి, సముద్రం ద్వారా తీసుకువెళ్ళి అక్కడ నుంచి రైల్వే మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు, అంతేకాకుండా మధ్య ఆసియా దేశాలకు కూడా మన వ్యాపారాన్ని పెంపొందించుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం చబహార్ పోర్ట్ అనేటటువంటి దాన్ని ఇరాన్లో అభివృద్ధి పరిచాం. ఈ చబహార్ పోర్టు గురించి అత్యధికంగా అనేక సార్లు ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఎందువల్లంటే ఇరాన్ దేశంలో, అంటే విదేశాల్లో మన భారతదేశం అభివృద్ధి పరిచినటువంటి మొట్టమొదటి పోర్టు ప్రాజెక్ట్ ఇది.
అందువలన ఈ చబహార్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ చబహార్ పోర్టుకు అదేవిధంగా జహేదాన్ అనేటటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఇప్పుడు గమనించవచ్చు మ్యాప్లో. ఈ జహేదాన్ అనే ప్రాంతం అనేది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ మూడింటి యొక్క కలయిక ప్రాంతం అన్నమాట. ఈ కలయిక ప్రాంతానికి అంటే ఈ జహేదాన్ ప్రాంతానికి అండ్ చబహార్ పోర్టుకు మధ్య 41 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 41 కిలోమీటర్లు కూడా రైల్వే మార్గాన్ని నిర్మించడం కోసం భారతదేశం ఒప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా భారతదేశం మరియు ఇరాన్ దేశాలు అంగీకారాన్ని అంటే ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఇది 2016లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరాన్లో పర్యటించిన సందర్భంగా కుదిరినటువంటి ఒప్పందం. అయితే మారినటువంటి పరిస్థితుల్లో ఇరాన్పై అనేకమైనటువంటి నిషేధాజ్ఞలు యుఎస్ఏ ద్వారా విధించడం, అంతేకాకుండా భారతదేశంపై కూడా ఇరాన్లో ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టకూడదని యుఎస్ఏ యొక్క ప్రెజర్స్ అంటే ఒత్తిళ్ల ఫలితంగా భారతదేశం అత్యధికంగా ఫండ్స్ని ఇక్కడ రిలీజ్ చేయలేకపోతుంది. దానికి అనుగుణంగా ఇరాన్ కూడా 2021 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వట్లేదు. కాబట్టి భారతదేశానికి ఇచ్చినటువంటి ఈ చబహార్ జహాదాన్ రైల్వే ప్రాజెక్టును రద్దు చేసుకొని తమ సొంతంగా ఈ రైల్వే ప్రాజెక్టును నిర్మిస్తామని ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట. అందువల్ల దీనికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మరొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే పాకిస్తాన్లో చైనా దేశం నిర్మిస్తున్నటువంటి గ్వాదర్ పోర్ట్ అని ఉంటుంది. ఈ గ్వాదర్ పోర్ట్ అనేది కూడా మనం నిర్మిస్తున్నటువంటి చబహార్ పోర్టు దగ్గరలోనే ఉంటుంది. ఈ విధంగా మనకు సైనిక పరంగా కూడా మనకు వ్యూహాత్మకంగా ఈ చబహార్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందువల్లంటే పాకిస్తాన్తో ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఈ గ్వాదర్ పోర్ట్లో ఉన్నటువంటి అంటే గ్వాదర్ పోర్ట్లో చైనా పాకిస్తాన్లు టెస్ట్ వేసుకున్నప్పటికీ వాటికి దగ్గరలోనే ఈ చబహార్ పోర్ట్ ఉంది. ఈ చబహార్ పోర్ట్లో మనం సైన్యం పరంగా కూడా వినియోగించుకునే అవకాశాన్ని ఇరాన్ సహకారంతో ఉపయోగించుకునే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మనం చబహార్ పోర్ట్ని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది. చబహార్ పోర్ట్ని పూర్తి చేసి ఇరాన్కు అప్పగించడం జరిగింది. అయితే ఈ చబహార్ జహాదాన్ రైల్వే ప్రాజెక్టు మాత్రం మనం పూర్తి చేయలేకపోయాం. దీని మీద భవిష్యత్ పోటీ పరీక్షలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇది భారతదేశానికి రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఈ చబహార్ జహేదాన్ రైల్వే ప్రాజెక్టును ఎప్పటికల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ఉంది. అంటే 2022 మార్చి కల్లా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మొత్తం పొడవు 41 కిలోమీటర్లు. అయితే ఇది 2022 మార్చి నాటికి పూర్తి చేసే అవకాశాలు లేవు. అంతేకాకుండా భారతదేశం కూడా దానికి సంబంధించిన నిధుల్ని విడుదల చేయడం లేదు అనే ఉద్దేశంతో ఇరాన్ అనేది భారతదేశానికి ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్టును రద్దు చేసుకొని ఇరాన్ తన సొంతంగా దీన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చబహార్ పోర్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే భారతదేశం నుంచి ఇరాన్కు, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మధ్య ఆసియా ప్రాంతాలకు నెట్వర్క్ అంటే ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ని అభివృద్ధి పరచడం కోసమని భారతదేశం యొక్క సహకారంతో ఇరాన్లో ఈ చబహార్ పోర్ట్ నిర్మాణం అనేది పూర్తి చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇదే విషయంలో చైనా అనేది పాకిస్తాన్లో నిర్మిస్తున్నటువంటి పోర్టు పేరే ఈ గ్వాదర్ పోర్టు. ఈ గ్వాదర్ పోర్టులో పాకిస్తాన్ మరియు చైనాలు సంయుక్తంగా ఈ పోర్టును నిర్మించడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ పోటీ పరీక్షలు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. అదేంటంటే నాట్ గ్రిడ్. మనకందరికీ తెలిసిందే బొంబాయి పేలుళ్ళు మన దేశాన్ని కుదిపోయనే విషయం మనకు తెలిసిందే. దానికి అనుగుణంగా ఆ టైంలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. అటువంటి సమస్యల్ని ఎదుర్కొని సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమని కేంద్ర ప్రభుత్వం నాట్ గ్రిడ్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థని ఏర్పాటు చేయాలని, దీని ద్వారా సెక్యూరిటీ ఏజెన్సీలన్నిటికీ కూడా ఇమీడియట్గా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నాట్ గ్రిడ్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ నాట్ గ్రిడ్ అనేది అతి త్వరలో కార్యరూపంకి వస్తోందని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో నాట్ గ్రిడ్కి సంబంధించినటువంటి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి నాట్ గ్రిడ్ ఎప్పటి నుంచి కార్యరూపంలోకి వస్తుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ సంవత్సరం చివరి నాటికి అంటే 2020 చివరి నాటికి ఈ నాట్ గ్రిడ్ అనేటటువంటిది అందుబాటులోకి వస్తుందని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా అనుసంధానం చేయబడి వాటిలో ఉన్నటువంటి మొత్తం సమాచారం అంతా కూడా అన్ని స్టేషన్స్ యొక్క సమాచారాన్ని కూడా ఈ నాట్ గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి ఈ మనకు కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలన్నిటికీ కూడా
నమ్మకమైనటువంటి సరైనటువంటి సమాచారాన్ని అతి త్వరగా అందించేటటువంటి వ్యవస్థని 2020 చివరి నాటికి తీసుకురావడానికి వస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట. అయితే నాట్ గ్రిడ్ అంటే ఏమిటి? NATGRID నాట్ గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనే దాన్ని నాట్ గ్రిడ్ అని పిలుస్తారు. ఈ నాట్ గ్రిడ్లో భాగంగా 2020 చివరి నాటికి ఎన్ని పోలీస్ స్టేషన్ని అనుసంధానం చేయాలి అనుకుంటున్నారు అంటే 14,000 పోలీస్ స్టేషన్స్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 14,000 పోలీస్ స్టేషన్స్ని మొట్టమొదటిసారిగా మొదటి స్టేజ్లో అనుసంధానం చేసి వాటిలో ఉన్నటువంటి FIR అంటే మనందరికీ తెలిసిందే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ మరియు టెలిఫోన్ సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే వాటిలో ఉన్నటువంటి అనుమానితులు అంటే ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఏదైనా నేరమైనటువంటి చరిత్ర కలిగిన వారి గురించి కానీ లేకపోతే వివిధ దొంగతనాలు చేసేవారు కానీ లేకపోతే చోరీలకు సంబంధించిన వాళ్ళ గురించి కానీ లేకపోతే చోరీ అయినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి కానీ లేదా వివిధ నేరాల్లో నేరస్తులుగా ఉన్న వాళ్ళ గురించి కానీ వాటి యొక్క సమాచారాన్ని కంప్లీట్గా ఈ నాట్ గ్రిడ్ ద్వారా వేరు విభాగాలన్నీ కూడా ఈ సెక్యూరిటీ ఏజెన్సీ అన్నీ కూడా వినియోగించుకునే అవకాశం కల్పించడం కోసం ఈ నాట్ గ్రిడ్ని రూపొందించడం జరిగిందనమాట. ప్రస్తుతం అయితే ఈ సమాచారాన్ని అంటే నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కి కేవలం ఫోన్స్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్స్ ద్వారా మాత్రమే దీన్ని షేర్ చేసుకోవడం జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఈ నాట్ గ్రిడ్ అనే వ్యవస్థ ద్వారా అన్ని విభాగాలు కూడా అంటే పోలీస్ మరియు ఇంటెలిజెన్స్ విభాగాలన్నీ కూడా ఈ రిపోర్ట్స్ని అంటే ఈ నేరస్తులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని తక్షణమే వితిన్ సెకండ్స్లో వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ టెర్రరిస్ట్ విభాగాలు కానీ లేదా నేరమైనటువంటి సంస్థల గురించి కానీ నేరస్తుల గురించి కానీ సమాచారం తెలుసుకొని అటువంటి దుర్ఘటనల్ని ఎదుర్కొనే అవకాశం మన దేశానికి లభిస్తుంది అనమాట. ఇది నాట్ గ్రిడ్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం మీకు ఇచ్చాను. అదేంటంటే నాట్ గ్రిడ్ యొక్క బ్యాక్ అంటే వెనకాతలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని పొందించాను. ఈ నాట్ గ్రిడ్ ఎప్పుడు ప్రతిపాదించారంటే 2008లో ముంబై దాడులు మనకు తెలిసిందే. ముంబై దాడులు సందర్భంగా ఈ ప్రతిపాదన రావడం జరిగింది. నాట్ గ్రిడ్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని తెలియజేయడం జరిగింది. అయితే 2009లో దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నేరస్తులు మరియు నేరం ఇటువంటి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని వేగవంతంగా అందించడం కోసమని CCTNS అనేటటువంటి దాన్ని ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2009లో ఏర్పాటు చేశారు. CCTNS అంటే అర్థం ఏంటంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ అనే దాన్ని CCTNS అని పిలుస్తారు. ఈ CCTNS ఆల్రెడీ 2009లో అందుబాటులో రావడం జరిగింది. దీనికి మరింత ప్రేరణనిస్తూ నాట్ గ్రిడ్ని 2020 చివరి నాటికి తీసుకొస్తున్నామని ప్రకటించడం జరిగింది. అయితే దీని ద్వారా ఈ CCTNS మరియు నాట్ గ్రిడ్ల ద్వారా సున్నితమైనటువంటి సమాచారం అంటే ఉగ్రవాదులకు సంబంధించింది కానీ లేకపోతే నేరస్తులకు సంబంధించిన కానీ సమాచారాన్ని కానీ బయట ఎవరికి తెలియకుండా కేవలం ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రమే తక్షణమే వేగవంతంగా ఉపయోగించుకునే విధంగా అండ్ పొందే విధంగా ఈ సెక్యూరిటీస్ అండ్ ఇంటెలిజెన్స్ సంస్థలన్నిటి కూడా ఈజీలో సమాచారం అందే విధంగా అవకాశం కలుగుతూ ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ ఈ క్రాప్. ఈ రోజు సంబంధించిన మరొక ప్రధాన అంశం ఏంటంటే ఈ క్రాప్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా రైతులందరికీ కూడా వారు పండించినటువంటి పంటలు అండ్ వారి పంటకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకోవడం కోసం ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరే ఈ క్రాప్, ఈ పంట. దానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్న అంశాలు చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి రైతు పండిస్తున్నటువంటి పంటను నమోదు చేయడం కోసం ఇటీవల ఈ క్రాప్ లేదా ఈ పంట అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అనే ప్రశ్న రావచ్చు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రాప్ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు పండిస్తున్నటువంటి పంటను నమోదు చేసేటటువంటి ఈ క్రాప్ లేదా ఈ పంట అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రారంభించారు అనే ప్రశ్న రావచ్చు. అది 2020 జూలై 13వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. దీనిలో ఏ అంశాలను
అనుసంధానం చేస్తారు, లేకపోతే నెట్లో ఫీడ్ చేస్తారు అంటే ప్రతి కమతం కూడా, అంటే భూ కమతంలో ఉన్నటువంటి పండిస్తున్నటువంటి రైతు పేరు, ఆ పంట అంటే ఆ భూమిలో వేసినటువంటి పంట రకము, దాని యొక్క విస్తీర్ణం, ఒకవేళ ఆయన కౌలు రైతు అయితే కౌలు రైతు యొక్క పేరు, లేదా సొంతదారు అయితే సొంత రైతు యొక్క పేరు. ఇవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వడ్డీ లేనటువంటి అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి రుణాలను అందించడానికి కానీ, లేదా మినిమం సపోర్ట్ ప్రైసెస్ని ఏ విధంగా అందించాలి అనే విషయంలో కానీ, లేదా రైతు భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రైతు సంక్షేమ పథకం అయినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని అందించడానికి కానీ, లేకపోతే పంటల ఇన్సూరెన్స్ను అందించడానికి కానీ ఈ క్రాప్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అందువల్ల ఈ క్రాప్ పంట గురించి తప్పనిసరిగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ క్రాప్కు సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షలు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను వేరువేరుగా ఏ ప్రాజెక్టులు ఏ పథకాలు అమలవుతున్నాయనేది ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా మీకు త్వరలో అందిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్దాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు, భారతదేశానికి వచ్చినటువంటి లేదా భారతదేశంతో వ్యాపారం చేసినటువంటి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశాలు ఏవి అనే దాని గురించి ఈరోజు మన వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనేది ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో భవిష్యత్ పోటీ పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఈ రిపోర్ట్ను విడుదల చేసినటువంటి మినిస్ట్రీ ఏది అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అంటే కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. మనకందరికీ తెలిసిన ఆయనే పీయూష్ గోయల్. ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖ అనేది ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఈ రిపోర్ట్ ప్రకారము అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం చేసినటువంటి మొత్తం ఎగుమతుల విలువ ఎంత అని అంటే $322.8 బిలియన్ యుఎస్ డాలర్లు. 322 బిలియన్ యుఎస్ డాలర్లు మన భారతదేశం వేరు ప్రపంచ దేశాలకు చేసినటువంటి ఎగుమతుల విలువ. మొత్తం ఎగుమతుల విలువ ఎంత అంటే 322 బిలియన్ యుఎస్ డాలర్లు. ఈ 322 బిలియన్ డాలర్లలో అత్యధికంగా ఏ దేశంతో మనం వ్యాపారం చేశాము అనే దానిలో మొదటి 10 దేశాలను మీకు అందించడం జరిగింది. ఇవి మొదటి 10 దేశాలు. 2019లో భారతదేశ ఎగుమతుల్లో అత్యధికంగా చేసుకున్నటువంటి మొదటి 10 దేశాలు అంటే మన భారతదేశము వేరు దేశాలకు చేసినటువంటి ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్, అంటే అమెరికా. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మన భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో 54.2 బిలియన్ యుఎస్ డాలర్ల ఎగుమతుల్ని ఆ దేశం అనేది దిగుమతి చేసుకోవడం జరిగిందనమాట. ఇది మొత్తం భారతదేశం యొక్క ఎగుమతుల్లో 16.8% అంటే అత్యధిక శాతం అనేది మన భారతదేశం ఏ దేశానికి ఎగుమతి చేసింది అంటే అమెరికాకు ఎగుమతి చేసింది. దాని విలువ ఎంత అంటే 54.2 బిలియన్ యుఎస్ డాలర్లు. ఇది మొత్తం భారతదేశం యొక్క ఎగుమతుల్లో ఎంత శాతము అని అంటే 16.8%. ఇది మొదటి స్థానం కాబట్టి మనం తప్పనిసరిగా బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండో స్థానంలో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని ఎగుమతుల్లో అత్యధిక దిగుమతులు చేసుకున్నటువంటి దేశం యుఏఈ. మీకు ఒక విషయం మీకు ఇక్కడ గమనించాలి. ఎగుమతులు మరియు దిగుమతులకు మధ్య ఉన్నటువంటి తేడాను మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. ఒక దేశం తనకు సంబంధించినటువంటి వస్తువుల్ని వేరే దేశానికి పంపిస్తే అది ఎగుమతి, ఎక్స్పోర్ట్. లేదు వేరే దేశం మరో దేశం నుంచి ఏవైనా ఇంపోర్ట్స్ని తెప్పించుకుంటే, మన దేశానికి తెప్పించుకుంటే దాన్ని దిగుమతి అని పిలుస్తారు. ఈ విధంగా ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్, దిగుమతి అంటే ఇంపోర్ట్. ఈ ఎగుమతి అనేది మనకి ఎగుమతి అనేది వేరే దేశానికి దిగుమతి అవుతుంది, వాళ్ళ ఎగుమతి మనకి దిగుమతి అవుతుంది, మన దిగుమతి వాళ్ళకి ఎగుమతి అవుతుంది. ఈ డిఫరెన్షియేషన్ అనేది మన జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అందువల్ల నేను
ఎగుమతి, దిగుమతి అనే 2 పదాలని కూడా ఉపయోగిస్తున్నాను. రెండవ స్థానంలో అంటే భారతదేశం అత్యధికంగా చేసినటువంటి ఎగుమతుల్లో రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యుఏఈ అనేది మన భారతదేశం ఎగుమతుల్లో 29.7 బిలియన్ యూఎస్ డాలర్ల విలువ చేసేటటువంటి ఎగుమతుల్ని ఆ దేశం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ 29.7 అనేది మొత్తం భారతదేశం యొక్క ఎగుమతుల్లో ఎంత శాతము అని అంటే 9.2%, 9.2%. ఇది రెండవ స్థానం గురించి. నెక్స్ట్ మూడవ స్థానంలో ఉన్న దేశం చైనా. చైనా దేశం మూడవ స్థానంలో ఉంది. అంటే మన భారతదేశం అత్యధికంగా ఎగుమతులు చేసిన దేశాల్లో చైనా ఎన్నో స్థానంలో ఉంది అంటే మూడవ స్థానంలో ఉంది. చైనా సుమారు 17 బిలియన్ యూఎస్ డాలర్ల ఎగుమతుల్ని, భారతదేశానికి సంబంధించిన ఎగుమతుల్ని అది దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది భారతదేశం యొక్క ఎగుమతుల్లో 5.3%. అలాగే నాలుగో స్థానంలో హాంకాంగ్ ఉంది. 11.5 బిలియన్ యూఎస్ డాలర్లని మనం ఆ దేశానికి, హాంకాంగ్కి ఎగుమతి చేయడం జరిగింది. అలాగే ఇది మన మొత్తం విలువలో 3.5%, అంటే మొత్తం ఎగుమతుల్లో 3.5%. అలాగే ఐదో స్థానంలో సింగపూర్ ఉంది. ఇది 10.7 బిలియన్ యూఎస్ డాలర్లని, 3.3% భారత మొత్తం ఎగుమతుల్లో 3.3% ఎగుమతుల్ని ఆ దేశం దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే ఆరో స్థానంలో యూకే అంటే ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఇది 8.82 బిలియన్ యూఎస్ డాలర్లు, అంటే 8.82 బిలియన్ యూఎస్ డాలర్ని అది దిగుమతి చేసుకోవడం జరిగింది మన భారతదేశం నుంచి. ఇది మొత్తం భారతదేశం యొక్క ఎగుమతుల్లో 2.7%. అలాగే ఏడో స్థానంలో నెదర్లాండ్స్. ఇది 8.75 బిలియన్ యూఎస్ డాలర్ని, 2.7% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని అది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎనిమిదో స్థానంలో జర్మనీ ఉంది. 8.6 బిలియన్ యూఎస్ డాలర్లు, 2.7% ఎగుమతుల్ని అది దిగుమతి చేసుకుంది. అలాగే 9వ స్థానంలో బంగ్లాదేశ్. 10వ స్థానంలో నేపాల్. 9వ స్థానంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనేది 8.3 బిలియన్ యూఎస్ డాలర్ని అది దిగుమతి చేసుకుంది. అది భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో 2.6%. అలాగే నేపాల్ అనేది 7 బిలియన్ యూఎస్ డాలర్ని అది దిగుమతి చేసుకుంది భారతదేశం నుంచి. అది భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో 2.2%. 2.2%గా ఈ మొత్తం ఎగుమతుల్లో, భారతదేశం యొక్క ఎగుమతుల్లో నేపాల్ దిగుమతి చేసుకుంది. ఆ విధంగా 10వ స్థానంలో నిలిచిందనమాట. ఇవి 2019-20 సంవత్సరంలో భారతదేశం చేసినటువంటి ఎగుమతుల్లో అత్యధిక ఎగుమతులు కలిగినటువంటి మొదటి 10 దేశాలు. ఈ మొదటి 10 దేశాలు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ మొదటి 10 దేశాలు ఒకసారి దేశాలు మాత్రం చెప్తున్నాను. అవి మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండో స్థానంలో యుఏఈ, మూడో స్థానంలో చైనా, నాలుగో స్థానంలో హాంకాంగ్, ఐదో స్థానంలో సింగపూర్, ఆరో స్థానంలో యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఏడో స్థానంలో నెదర్లాండ్స్, ఎనిమిదో స్థానంలో జర్మనీ, తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్, 10వ స్థానంలో నేపాల్. ఈ విధంగా మొత్తం 10 దేశాలని మనం గుర్తుంచుకున్నాం. ఇవి భారతదేశం చేసినటువంటి ఎగుమతులు. అయితే భారతదేశం దిగుమతులు కూడా ఒకసారి చూద్దాం. భారతదేశం అత్యధికంగా దిగుమతులు ఏ దేశాల నుంచి చేసుకుంది అన్నది కేవలం ఆ దేశాల పేర్లు మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. ఇవి మొదటి 10 దేశాలు. భారతదేశం అత్యధికంగా దిగుమతులు కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా. చైనా భారతదేశానికి అత్యధికంగా దిగుమతులు చేస్తున్నటువంటి దేశం. రెండవ స్థానంలో యుఎస్ఏ ఉంది. మూడో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, అంటే యుఏఈ ఉంది. నాలుగో స్థానంలో సౌదీ అరేబియా ఉంది. ఐదో స్థానంలో ఇరాక్, ఆరో స్థానంలో స్విట్జర్లాండ్, ఏడో స్థానంలో హాంకాంగ్, ఎనిమిదో స్థానంలో కొరియా రిపబ్లిక్, తొమ్మిదో స్థానంలో సింగపూర్, 10వ స్థానంలో ఇండోనేషియా ఉన్నాయి. ఈ విధంగా మొదటి 10 దేశాలు భారతదేశానికి అత్యధికంగా దిగుమతులు కలిగి ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే భారతదేశం దిగుమతులు చేసుకున్నటువంటి మొదటి 10 దేశాలు ఏవి అంటే చైనా, యుఎస్ఏ, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, కొరియా రిపబ్లిక్ అంటే సౌత్ కొరియా, అలాగే సింగపూర్, ఇండోనేషియా. ఈ 10 దేశాలు కూడా భారతదేశానికి అత్యధికంగా దిగుమతులు చేసినటువంటి దేశాలు అన్నమాట. అయితే అత్యధికంగా చేసినటువంటి చైనా మన దేశం మీదే అత్యధికంగా వ్యాపారం చేస్తూ నిజానికి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లో రెండవ అతిపెద్ద మార్కెట్ మనదే. ఈ విధంగా భారతదేశంలో అత్యధిక జనాభా ఉంది కాబట్టి, అంటే చైనా తర్వాత అత్యధిక జనాభా
భారతదేశందే కాబట్టి అతిపెద్ద మార్కెట్‌లో ఒక మార్కెట్ మన భారతీయ మార్కెట్. దీన్ని చైనా అనేది అత్యధికంగా హస్తగతం చేసుకొని, ఆ వ్యయంతో సైన్యాన్ని విపరీతంగా పెంచుకుంటూ, మన దేశం మీదకే ఆ సైన్యాన్ని పురుగొలుపుతూ, మన 20 మంది మన భారతీయ సైనికుల్ని చంపడానికి ప్రముఖమైనటువంటి కారకమైనటువంటి చైనా ఈ దిగుమతులను అత్యధికంగా చేసుకుంటూ కేవలం మనకు వ్యాపారం చేస్తూ ఆ విధంగా చేస్తోంది. మనం చేయాల్సిందేంటంటే మనం నిమిత్త మాత్రులైనటువంటి సాధారణమైనటువంటి పౌరులం కాబట్టి మనం కూడా కొద్దిలో కొద్దిగా చేయొచ్చు. అదేంటి అంటే ప్రతి వస్తువుని మనం కొంటున్నప్పుడు మేడ్ ఇన్ చైనా అనేది లేకుండా చూసుకోండి. సాధ్యమైనంత వరకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాగా తప్పదనుకోండి. కానీ మేడ్ ఇన్ చైనా కాకుండా దానికి ఆల్టర్నేట్‌గా ఏదైనా దొరికితే మాత్రం తప్పనిసరిగా దాన్ని వాడండి. తప్పని పరిస్థితుల్లో మేడ్ ఇన్ చైనా తప్పదు. నిజానికి కొంతమంది ఏం చెప్తున్నారంటే చైనా వస్తువుల్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసేయొచ్చు కదా అని చెప్తున్నారు. కానీ డబ్ల్యూటీఓ నార్మ్స్ ప్రకారం అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క నార్మ్స్ ప్రకారం ఏ దేశం కూడా ఎటువంటి కారణం లేకుండా మరో దేశం యొక్క వస్తువుల్ని బ్యాన్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు దాని వాడకం మానేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం చైనా యొక్క అగ్రెసివ్ పాలసీని, ఎక్స్పాన్సివ్ మెకానిజంని అండ్ మెంటాలిటీని మనం అరికట్టాలి అంటే మన మార్కెట్‌లో చైనా వస్తువుల్ని మనం తప్పనిసరిగా ఆపేటటువంటి అవకాశం మనకుంది కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేద్దాం అవకాశం ఉంటే. నెక్స్ట్ దీనిలో మరికొన్ని ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మరొక అంశం ఏంటంటే ఈరోజు యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు తమ దేశానికి వచ్చినటువంటి ఎఫ్‌డిఐస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక రిపోర్ట్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్‌లో ఇంగ్లాండ్‌లో అత్యధికంగా ఎఫ్‌డిఐలు పెట్టినటువంటి దేశాల యొక్క జాబితాని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబితాలో భారతదేశం అనేది 2వ అతిపెద్ద దేశంగా నిలిచింది. అందువలన ఇది మనకు తప్పనిసరిగా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందువల్లంటే మనల్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి వారి ఇంగ్లాండ్ దేశం వాళ్ళు వ్యాపారం పని మీద వచ్చి మన దేశాన్ని కబళించారనే విషయం మనకు తెలిసిందే. అటువంటి దేశంలో మనం అత్యధికంగా పెట్టుబడులు పెట్టి వాళ్ళ వ్యాపార అవకాశాలను కూడా మనం పొందడం అనేది ఒక గౌరవప్రదమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశంగా మనం తెలుసుకోవచ్చు. అందువలన ఈ రిపోర్ట్‌ని మనం ఒకసారి ఈ రిపోర్ట్‌లో భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. యూకేలో అత్యధికంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టినటువంటి దేశాల్లో భారతదేశం ఎన్నవ అతిపెద్ద దేశంగా నిలిచిందని ఇటీవల యూకే ప్రకటించింది అనే ప్రశ్న రావచ్చు. ఇది 2వ అతిపెద్ద దేశం. 2వ అతిపెద్ద దేశంగా భారతదేశం నిలిచింది. మరి మొదటి స్థానంలో ఏది ఉంది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు అంటే అమెరికా దేశం అనేది యూకేలో అత్యధికంగా ఎఫ్‌డిఐలు పెట్టినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం యుఎస్ఏ, రెండవ స్థానంలో నిలిచిన దేశం భారతదేశం. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి యుఎస్ఏ గురించి మనం గమనించినట్లయితే వాళ్ళు యూకేలో ఉన్నటువంటి 462 ప్రాజెక్టులని వాళ్ళు చేపట్టడం జరిగింది వాళ్ళ వ్యయంతో. ఈ విధంగా యూకేలో 20,131 ఉద్యోగాల్ని కొత్తగా కల్పించడానికి యుఎస్ఏ వారు దోహదం చేశారు అని యూకే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం తమ దేశంలో ఉన్నటువంటి 120 ప్రాజెక్టులు అంటే 120 ప్రాజెక్ట్స్‌ని చేపట్టి కొత్తగా 5,429 ఉద్యోగాల కల్పనకి భారతదేశం సహాయం చేసిందని యూకే వాళ్ళు భారతదేశానికి పేర్కోవడం జరిగిందనమాట. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే యూకేలో అత్యధికంగా ఎఫ్‌డిఐలు పెట్టి అత్యధిక ప్రాజెక్టులు పెట్టినటువంటి ప్రాజెక్టులు నిర్వహించినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో యుఎస్ఏ ఉండగా రెండవ స్థానంలో భారతదేశం ఉంది. మూడో స్థానంలో జర్మనీ, నాలుగో స్థానంలో ఫ్రాన్స్, ఐదో స్థానంలో చైనా. ఈ 5 దేశాలు ఉన్నాయన్నమాట అని యూకే ప్రకటించిందనమాట. ఈ నెంబర్ కూడా ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండవ స్థానంలో భారత్, మూడో స్థానంలో జర్మనీ, నాలుగో స్థానంలో ఫ్రాన్స్, ఐదో స్థానంలో చైనా. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు ఆన్లైన్లో గూగుల్ ఫర్ ఇండియా అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానిలో
మన ప్రధాని మరియు గూగుల్ సీఈఓ గారి చర్చలకు అనుగుణంగా గూగుల్ మన భారతదేశంలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడానికి అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఒప్పుకోవడం జరిగింది. దీని గురించి భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి అనే అంశాలని ఒకసారి మనం చూద్దాం. భారతదేశంలో గూగుల్ సంస్థ ఎంత పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఇటీవల ఆ సంస్థ సీఈఓ ప్రకటించారు. అంటే 10 బిలియన్ యుఎస్ డాలర్లు, అంటే 10 బిలియన్ యుఎస్ డాలర్స్ అనమాట. ఇది మన రూపాయల్లో చెప్పాలి అంటే 75,000 కోట్ల రూపాయలు. 75,000 కోట్ల రూపాయలని గూగుల్ సంస్థ మన భారతదేశంలో పెట్టుబడిగా పెడుతోంది. ఇది డాలర్స్లో చెప్పాలంటే 10 బిలియన్ యుఎస్ డాలర్లు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే గూగుల్ ఏ అంశాల్లో ఈ మొత్తం 75,000 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెడుతోంది అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇది పెట్టుబడిగా పెడుతున్నటువంటి రంగాలు 4 రంగాలు. అవి అంటే మన 4 డిజిటలైజేషన్ రంగాలు. డిజిటలైజేషన్లో భాగంగా 4 అంశాల్లో తాము పెట్టుబడులు పెట్టి 4 అంశాలను అభివృద్ధి పరుస్తున్నట్టుగా ఈ గూగుల్ సీఈఓ గారు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆ 4 అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది మొదటిది ఏంటి అంటే ప్రతి భారతీయునికి కూడా వారి మాతృభాషలో సమాచారం అందించేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలని, అంటే డిజిటల్ సిస్టమ్ని ఏర్పాటు చేసే దానిలో గూగుల్ పెట్టుబడులు పెడతామని మొదటి రంగాన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెండో రంగాన్ని కేవలం భారతదేశానికే ప్రత్యేకంగా కొన్ని అవసరాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణమైనటువంటి కొన్ని స్పెషల్ సర్వీసెస్, కొన్ని ప్రత్యేకమైనటువంటి సేవల్ని ఏర్పాటు చేస్తామని, ఆ రంగంలో కొంత పెట్టుబడులు పెడతామని కూడా గూగుల్ తెలియజేసింది. అదేవిధంగా మూడోది అయినటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని ప్రోత్సహించి బిజినెస్ అనుకూలతని అంటే వ్యాపార అనుకూలతని పెంచుతామని కూడా గూగుల్ సీఈఓ మూడో రంగాన్ని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా నాలుగో రంగంగా హెల్త్ ప్రొటెక్షన్ అంటే ఆరోగ్య పరిరక్షణ, ఎడ్యుకేషన్ విద్య, వ్యవసాయం. ఈ 3 రంగాలు అంటే ఇటువంటి ఈ సోషల్ సెక్టార్స్ సామాజిక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించవచ్చో దాన్ని కృషి చేసి దాన్ని ఉపయోగించడం ద్వారా ఈ హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రంగాలు అభివృద్ధికి తాము పెట్టుబడులు పెడతామని గూగుల్ సీఈఓ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఇవి గూగుల్ పెట్టుబడి పెట్టేటటువంటి 4 రంగాలు. ఒకటి మాతృభాషలో సమాచారాన్ని అందించే వ్యవస్థ, రెండవది భారత ప్రత్యేక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థలు, మూడోది వ్యాపార అనుకూలతలు పెంచే వ్యవస్థ, నాలుగోది ఆరోగ్య పరిరక్షణ, విద్యా, వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవస్థలు, కృత్రిమ మేధకు సంబంధించిన వ్యవస్థ. ఈ విధంగా 4 డిజిటల్ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నట్టుగా 75,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు కొంచెం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆన్లైన్ విద్యాబోధన ప్రోత్సాహానికి ఏ సంస్థతో గూగుల్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటోందని గూగుల్ ఈరోజు ప్రకటించింది అని అంటే సిబిఎస్ఈతో, మన దేశానికి చెందినటువంటి సిబిఎస్ఈ సంస్థతో ఈ గూగుల్ భాగస్వామ్యాన్ని కలిగి అంటే పార్ట్నర్షిప్ను పొంది ఆన్లైన్ విద్యాబోధన అంటే ఆన్లైన్లో ప్రస్తుతం కోవిడ్ సమస్యలో ఆన్లైన్ విద్యాబోధనకి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో గూగుల్ సంస్థ మరియు సిబిఎస్ఈలు ఉమ్మడిగా ఆన్లైన్ విద్యాబోధన ప్రోత్సహించాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. దీని మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంతకీ సిబిఎస్ఈ అంటే ఏంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని మనం సిబిఎస్ఈగా పేర్కొంటాం. అంతేకాకుండా ఈ గూగుల్ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి దేశానికి కూడా కొన్ని దేశాలకి వాళ్ళ దేశాల్లో ఎడ్యుకేషన్ని అంటే విద్యను ప్రోత్సహించడం కోసమని గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్లో ఉన్నటువంటి $1 మిలియన్ మన భారతదేశంలో ఉన్నటువంటి కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు అందజేయడం ద్వారా ఈ విద్యారంగాన్ని కూడా ప్రోత్సహించాలని గూగుల్ నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2020 చివరి నాటికి 22,000 పాఠశాలల్లో ఉన్నటువంటి 1 మిలియన్ ఉపాధ్యాయులకి భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వాలని అంటే డిజిటల్ రంగంలో శిక్షణ కూడా అందిస్తామని ఈరోజు గూగుల్ అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే 4 రంగాల్లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం, రెండవది ఆన్లైన్ విద్యాబోధన ప్రోత్సహించడానికి సిబిఎస్ఈతో ఒప్పందం చేసుకోవడం, మూడవది
గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్లో భాగంగా $1 మిలియన్ కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్కి ఇవ్వడం. అంతేకాకుండా 2020 చివరి నాటికి 22,000 పాఠశాలల్లో ఉన్నటువంటి 1 మిలియన్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం. ఈ అంశాలతో గూగుల్ అనేది ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనం గూగుల్ గురించి, సిబిఎస్ఈ గురించి భవిష్యత్ పోటీ పరీక్షలో ఏ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. గూగుల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అని ప్రశ్న రావచ్చు. అది యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఈ గూగుల్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. గూగుల్ యొక్క ప్రస్తుత CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అని అంటే సుందర్ పిచై. భారతదేశానికి చెందినటువంటి సుందర్ పిచై గారు ప్రస్తుతం గూగుల్ యొక్క CEOగా ఉన్నారు. ఈ గూగుల్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న రావచ్చు. అంటే ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్ యొక్క ఫౌండర్స్ అంటే గూగుల్ యొక్క వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళిద్దరు కూడా అమెరికన్స్. వాళ్ళ పేరు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు 1998 సెప్టెంబర్ 4న ఈ గూగుల్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే గూగుల్ యొక్క ఈ మాతృ సంస్థ పేరు ఏం పేరు అంటే ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ సంస్థ అనేది గూగుల్ యొక్క మాతృ సంస్థ. ఇది గూగుల్ సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు సిబిఎస్ఈ సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు చెప్తాం. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సిబిఎస్ఈ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని అంటే 1962 నవంబర్ 3వ తేదీన సిబిఎస్ఈ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1962 నవంబర్ 3వ తేదీన 1962 నవంబర్ 3వ తేదీన సిబిఎస్ఈ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ సిబిఎస్ఈ యొక్క ప్రధాన కార్యాలయం అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే న్యూఢిల్లీలో ఈ సిబిఎస్ఈ యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. సిబిఎస్ఈ అంటే మనకు తెలిసిందే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. మన రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో సిబిఎస్ఈ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే సిబిఎస్ఈకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే మనోజ్ అహూజా, ఐఏఎస్ అధికారి అయినటువంటి మనోజ్ అహూజా గారు ఈ సిబిఎస్ఈ యొక్క చైర్మన్గా ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఇవన్నీ కూడా ఈ రోజుకి సంబంధించి ప్రధానమైనటువంటి భవిష్యత్ పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మిత్రులారా, తప్పనిసరిగా మన వీడియోస్ని అత్యధిక మందికి వెళ్ళే విధంగా వాటిని షేర్ చేయండి. అంతేకాకుండా లైక్స్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. తప్పనిసరిగా నేను చూస్తాను, మీకు రిప్లై కూడా కంపల్సరీగా ఇస్తాను, ప్రయత్నం చేస్తాను. అండ్ ఎక్కువ మందికి మిత్రులకి ఎప్పుడైతే వెళ్ళిందో నాకు కూడా ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. తప్పనిసరిగా నేను కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ వీడియోస్ని. లేకపోతే అంత తక్కువ మందికి ఉన్నారు అనే ఉద్దేశంతో నాకు కూడా నిరుత్సాహం వస్తుంది. ఎక్కువ మందికి వెళ్ళకపోతే నేను కూడా ఆపేయడానికి కూడా నిర్ణయం తీసుకుంటాను. అందువలన ఎక్కువ మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ మందికి ఉపయోగపడితే నాకు కూడా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా నాకు సహకారం అందించండి. మీ అందరికి కూడా అతి శీఘ్రంగానే ఈ కోవిడ్ సమస్య నుంచి ప్రపంచం కోలుకున్న వెంటనే ఇమ్మీడియట్గా వితిన్ షార్ట్ పీరియడ్లో మంచి ఉద్యోగాల్లో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ.